వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని పంచమ స్కంధంలోని 25వ అధ్యాయంలో మనం ఉన్నాం. సంకర్షణ దేవుని వర్ణన స్తుతి. శ్రీ శుకౌవాచ. తస్య మూలదేశే త్రింశద్యోజన సహస్రాంతరే ఆస్తే యా వై కళా భగవతస్తామసీ సమాఖ్యాత అనంత ఇతి సాత్వతీయా ద్రష్టృదృశ్యయోః సంకర్షణమహమిత్యభిమానలక్షణం యం సంకర్షణమిత్యాచక్షతే. శుకుడు వారు అన్నారు, పరీక్షిత్ మహారాజా, పాతాళమునకు క్రింద 30,000 యోజనముల దూరమున అనంతుడు అను పేరుతో ప్రసిద్ధిగాంచిన శ్రీహరి యొక్క తమోగుణ ప్రధానమైన నిత్య గలగలదు. అది అహంకార రూపమగుట వలన ద్రష్ట దృశ్యములను లాగి ఒకటిగా చేసింది. అనగా ద్రష్ట అనగా జీవుడు, దృశ్యమనగా చూడబడే పదార్థము. జీవుడు దృశ్య పదార్థమునందు అహంకారము ద్వారా నాది అనే సంబంధాన్ని జోడించుకుంటాడు. దానినే సంకర్షణము అంటారు. యస్యేదం చితిమండలం భగవతోనంతమూర్తేః సహస్రశిరస ఏకస్మిన్నేవ శీర్షణి ధ్రియమాణం సిద్ధార్థైవ లక్ష్యతే. భగవానుడైన అనంతునకు 1000 తలలు గలవు. వాటిలో ఒకదానిపైన ఈ భూమండలము మోపబడి ఉన్నది. అది ఆవగింజవలే ఉంటుంది. యస్సహ వా ఇదం కాలేనోపసంజిహీర్షతో అమర్ష విరచిత రుచిర భ్రమద్భువోరంతరేణ సాంకర్షణో నామ రుద్ర ఏకాదశ వ్యూహస్య శస్త్రిశిఖం శూలమూర్తం భయన్నుదతిష్ఠతు. ప్రళయకాల సమయము ఆసన్నమగునప్పుడు ఇతనికి ఈ విశ్వమును ఉపసంహరింపవలనను సంకల్పం కలుగుతుంది. మనోహరమైన ఇతని భూమధ్య భాగము క్రోధవశమున తిరుగుతూ ఉంటుంది. అందు నుండి సంకర్షణుడు అని పేరు గల రుద్రుడు ప్రకటమవుతాడు. 11 వ్యూహ సంఖ్యలు గల వీరికి అందరికీ 3 నేత్రములుంటాయి. వీరందరూ వాడి అయిన త్రిశూలములను ధరించి ఉంటారు. యస్యాంఘ్రి కమలయుగళారుణ విశద నఖమణిషం మండలేష్వహి పతయస్సహ సాత్వతర్షభైః ఏకాంత భక్తి యోగేన అవనమంతస్వవదనాని పరిస్ఫురత్కుండల ప్రభా మండిత గండస్థలాని అతి మనోహరాని ప్రముదిత మనస ఖలు విలోకయంతి.
సంకర్షణ భగవానుని పాదపద్మముల యొక్క గుండ్రని చక్కని అరుణ వర్ణ నఖములు మణిపంక్తుల వలె దేదీప్యమానములే ఉంటాయి. అన్య భక్త ప్రవరులతో గూడి పెక్కుమంది నాగరాజులు అనన్యభక్తి భావముతో ప్రణమిల్లుదురు. అప్పుడు వారి కుండలముల కాంతి కపోలములపై వెళ్లి విరియుచుండగా వారి ముఖారవిందముల ప్రతిబింబముల ఆ నఖమణులపై ప్రభవించును. ప్రతిబింబములు ఆ నఖమణులపై ప్రభవించును. ఆ సమయమున వారి మనస్సులు ఆనందంతో నిండిపోతాయి. యస్యైవ హి నాగరాజకుమారస్య ఆశిష ఆశాసానాహ చార్వంగ వలయ విలసిత విశద విపుల ధవళ సుభగ రుచిర భుజ రజతస్తంభేషు అగురు చందన కుంకుమ పంకానులేపేనావలింపమానాహ తదభిమర్శనోన్మధిత హృదయ మకరధ్వజావేశ రుచిర లలిత స్మితాహ తదనురాగమద ముదిత మద విఘూర్ణితారుణ కరుణావలోకనయన వదనారవిందం సవ్రీడం కిల విలోకయంతి. సంకర్షణుని యొక్క పొడవైన భుజములు వెండి స్తంభముల వలె శ్వేతవర్ణము కలిగి వలయాకారమున విలసిల్లుతూ ఉంటాయి. పలువురు నాగరాజ కన్యలు తమ కోరికలు నెరవేరుడకై అందమైన ఆ భుజములపై అగరు చందనము కుంకుమ పంకములతో పూయుచుందురు. అతని అంగస్పర్శ చే వారి హృదయములయందు ప్రేమభావము ఉప్పొంగును. అప్పుడు వారు మదన విహ్వలై ఎర్రని పద్మముల వంటి నయనములు గల హరిముఖారవిందముల యందు సిగ్గుదొంతరలు వెళ్లి విరియుచుండగా చిరునవ్వులను చిందిస్తూ ఉంటారు. సయేవ భగవానంతోనంత గుణార్ణవః ఆదిదేవోపసంహృతామర్ష రోష వేగో లోకానాం స్వస్థయాస్తే. అనంతగుణ సముద్రుడు ఆదిదేవుడు అయిన ఆ అనంత భగవానుడు తన అసహనమును రోషావేశములను బయటపడనీయక లోకములకు శుభములను చేకూర్చుతూ ఉంటాడు. ధ్యాయమానః సురాసురోరగ సిద్ధ గంధర్వ విద్యాధర మునిగణై అనవరత మద ముదిత వికృత విహ్వల లోచనః సులలిత ముఖరిక్కామృతేన ఆప్యాయమాన స్వపార్షద విబుధయూధపతీన పరిమ్లాన రాగనవ తులసి కామోద మదద్వాసవేన మాద్యన్ మధుకర వ్రాత మధుర గీత శ్రియం వైజయంతీం స్వాం వనమానాం నీలవాస ఏకకుండలోహలకకుది కృత సుభగ సుందర భుజో భగవాన్ మహేంద్రో వారణేంద్రైవ కాంచనీం కక్షాముదారలీలో విభక్తి. దేవతలు, అసురులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు ఆ అనంత భగవానుని ధ్యానిస్తూ ఉంటారు. ఆయన నేత్రములు ప్రేమ విహులములై చంచలములై మనోహరంగా ఉంటాయి. ఆయన తన మధుర వచనామృతము చే పార్షదులను దేవయూథ పతులను సంతోషపరుస్తూ ఉంటాడు. ఆయన శరీరముపై నీలాంబరము, చెవులలో ఒకే కుండలము విరాజిల్లుచుండును. ఆ స్వామి యొక్క బలిష్టమైన అందముగానున్న భుజము నాగలి పైభాగమున మోపబడి ఉండును. ఉదార లీలామయుడైన ఆ సంకర్షణుడు మెడలో ధరించిన వైజయంతిమాల ఇంద్రుని ఐరావతము యొక్క కంఠమున దాల్చిన బంగారు గొలుసు వలె విరాజిల్లుచుండును. ఆయన కంఠమున ధరించిన తులసీమాలల పరిమళముచే ఆకర్షితములైన తుమ్మెదలు తీయని మకరందములచే ఉన్మత్తలై నిరంతరములైన తమ మధుర ఝుంకారములచే వాటి శోభలను ఇనుమడింపజేయుచుండును. య ఏష ఏవమనుసృతో ధ్యాయమానో ముముక్షూణామనాదికాల కర్మ వాసనాగ్రథితమవిద్యామయం హృదయ గ్రంథిం సత్వరజస్తమోమయమంతర్హృదయం గత ఆశు నిర్భినత్తి దస్యానుభావాన్ భగవాన్ స్వయంభువో నారదః సహ తుంబురునా సభాయాం బ్రహ్మణః సంశ్లోకయామాస. పరీక్షిన్ మహారాజా, అనంత భగవానుడు తన మహాత్మ్యమును విని ధ్యానించునట్టి ముముక్షువుల హృదయముల యందు సాక్షాత్కరిస్తూ ఉంటాడు. అనాది కాలము నుండి కర్మ వాసనలచే ఏర్పడిన సత్వరజస్తమో గుణాత్మకమైన అజ్ఞానమును వారి హృదయ గ్రంథిని వెంటనే ఛేదించును. ఒకమారు బ్రహ్మకుమారుడైన నారదుడు తుంబురుడను గంధర్వునితో కలిసి బ్రహ్మసభయందు ఆ సంకర్షణుని గుణములను ఇలా కీర్తించాడు. ఎలా కీర్తించాడయ్యా అంటే, ఉత్పత్తి స్థితిలయ హేతవోన్య కల్పాః సత్వాత్యాః ప్రకృతి గుణాయ దీక్షయా సన్ యద్రూపం ధ్రువమకృతం యదేకమాత్మన్నానాధాత్ కథముహ వేదతస్య వర్త్మ మూర్తిం న పురు కృపయా బభార సత్వం సంశుద్ధం సదసతిదం విభాతి యత్ర యల్లీలాం మృగపతిరాదతేన వద్యాం
ఆదాతుం స్వజనమనాం స్యుదారవీర్యః యన్నామశ్రుతమనుకీర్తయేదకస్మాత్ ఆర్తో వా యది పతిత ప్రలంబనాద్వా హంత్యం సపది నృణామశేషమన్యం కం శేషాద్ భగవత ఆశ్రయేన్ముముక్షుః మూర్ధన్యర్పితమణువత్ సహస్రమూర్ధ్నో భూగోళం స గిరిసరిత్సముద్రసత్వం అనంత్యాదనిమిత విక్రమస్య భూమ్నః కో వీర్యాన్యధిగణయే సహస్రజిహ్వః ఏవం ప్రభావో భగవాననంతో దురంత వీర్యోరుగుణానుభావః మూలే రసాయాః స్థిత ఆత్మతంత్రో యో లీలయాక్ష్మాం స్థితయే బిభర్తి ఏతాహ్యేనేహ గృహీరూపగంతవ్యాగతయో యథా కర్మ వినిర్మితా యదోపదేశమనువర్ణితాః కామాన్ కామయమానైః. ఆ సంకర్షణ భగవానుని దృష్టి పడినంతనే జగదుత్పత్తి స్థితి లయములకు కారణమైన సత్వాది ప్రాకృత గుణములు తమంతట తామే కార్యములందు సమర్థములవుతాయి. అతని స్వరూపము ధ్రువము, అనంతమైనది, అకృతము అనగా అనాది అయినది. అతడొక్కడే నానా రూపములు గల జగత్తును తనలో ధరించి ఉంటాడు. అట్టి సంకర్షణుని తత్వమును ఎవరు ఎరుగగలరు? కార్యకారణ రూపమైన ఈ జగత్తంతయు ఆ పరమపురుషునిలోనే భాషించుచున్నది. తన భక్తుల చిత్తములను ఆకర్షించుటకే ఆ స్వామి తన పరాక్రమమును ప్రకటించుచు లీలలను నెరపెను. అట్టి పరాక్రమమునే సింహము తనకు ఆదర్శముగా గ్రహించెను. అట్టి పరాక్రమము గల సంకర్షణుడు మాపై గల కృపచే తన విశుద్ధ సత్వమయ రూపమును ధరించెను. ఆ సంకర్షణుని నామమును విని అకస్మాత్తుగానైనను పరిహాసముగా నేను ఉచ్చరించిన ఆప్తుని లేక పతితుని పాపములన్నీ వెంటనే నశించును. ముముక్షువులు అట్టి ఆదిశేషునిగాక మరి ఎవరిని ఆశ్రయిస్తారు? పర్వతములు, నదులు, సముద్రములు గల ఈ భూమండలము 1000 తలలు గల సంకర్షణుని యొక్క ఒక మస్తకముపై ఒక ధూళి కణము వలె పడి ఉన్నది. ఆ స్వామి పరాక్రమము అనంతము, అవధి లేనిది. 1000 నాలుకలు గల వాడెవ్వడైనను సర్వవ్యాపకుడైన ఆ పురుషోత్తముని పరాక్రమ లీలను లెక్కింపజాలడు. వాస్తవముగా అనంతుని వీర్యము, గుణములు, ప్రభావములు అవధులు లేనివి. అట్టి స్వతంత్రుడు, ప్రభావశాలి అయిన ఆ సంకర్షణుడు తన మహిమచే సమగ్ర భూమండలము యొక్క మూలమునకు చేరి సకల లోకముల ఉనికిని కాపాడుటకై ఈ భూమిని అవలీలగా మోయుచున్నాడు. పరీక్షిత్ మహారాజా, భోగములను, సుఖములను కోరుకున్నట్టి పురుషుల గతులను వారి వారి కర్మలను అనుసరించి భగవంతుడు నిర్ణయిస్తూ ఉంటాడు. నేను మా గురువుగారి వలన వినిన విషయములను యథాతథముగా నీకు వినిపించాను. ఏతావతీర్హి రాజన్ పుంస ప్రవృత్తి లక్షణస్య ధర్మస్య విపాకగతయ ఉచ్చావచా విసదృశాః యథా ప్రశ్నం వ్యాచఖ్యే కిమన్యత్ కథయామైతి. మనుష్యుడు తన ప్రవృత్తికి తగిన ధర్మకార్యములను ఆచరిస్తూ ఉంటాడు. వాటిని బట్టి అతనికి విలక్షణమైన ఉచ్చ నీచ గతులు ప్రాప్తిస్తాయి. ఈ గతులు కూడా అనేక విధములుగా ఉన్నాయి. నీ ప్రశ్నకు సమాధానముగా నేను వాటిని అన్నింటినీ నీకు వినిపించాను. ఇంకనూ నీవేమి కోరిదవో అడుగుము అంటాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచవింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.